స్టాటిక్ వెబ్ అప్లికేషన్స్ డిజైన్ చేసి డెవలప్ చేసేవాళ్ళం. స్టాటిక్ అంటే వెరీ స్క్రాచ్ నుంచి మనం బిల్డ్ చేసి లైక్ ఏ HTML, CSS, జావాస్క్రిప్ట్ యూజ్ చేసి స్టాటిక్ వెబ్ అప్లికేషన్స్ మనం డెవలప్ చేసేవాళ్ళం. లేటర్ ఆన్ తర్వాత ఏమైంది డైనమిక్ వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడం స్టార్ట్ చేసాం. అంటే ఏంటి? సో, లైక్ కామర్స్ అప్లికేషన్స్ చూడండి, ఫ్లిప్‌కార్ట్ చూడండి. సో, మనకి ప్రొడక్ట్ ఆర్డర్ అనేది ఈరోజు ఉన్నది రేపు కనిపించదు. సో, రేపు ఉన్నది ఈరోజు కనిపించదు. డైనమికలీ వాంట్ టు చేంజ్ ఆల్ ద ఆర్డర్స్, ప్రొడక్ట్ ఆర్డర్స్ కదా! సో, వీటిని డైనమిక్ అప్లికేషన్స్ అంటారు. లేదు అంటే ఇంటెలిజెన్స్ అప్లికేషన్. అంటే ప్రిడిక్ట్ చేస్తది. ఓకే. ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ తీసుకున్నాం అనుకోండి. సో, ఒక 30 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతే ఒక అప్లికేషన్, లోన్ అప్లికేషన్ మనం అప్లై చేయాలి అంటే, లోన్ ఏదైనా అప్లై చేయాలంటే మనం బ్యాంక్ వెళ్ళి బ్యాంక్ మేనేజర్ దగ్గర కూర్చొని మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఆయనకిస్తే ఒక 1 వీక్ తర్వాత కలవమనేవాడు. సో, ఈ 1 వీక్ ఆయన ఏం చేసేవారు? డాక్యుమెంట్స్ వెరిఫై చేయడం, డాక్యుమెంట్ అనాలిసిస్ చేయడం. ఆయన డెసిషన్ మేకింగ్ ఎట్లా తీసుకునేవాడు? సో, తనకున్న ఎక్స్‌పీరియన్స్ అనమాట. సో, మేనేజర్ అంటే ఆల్మోస్ట్ 15-20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది. ఈ ఎక్స్‌పీరియన్స్‌లో ఆయన కట్టినోళ్ళని చూసుంటాడు, కట్టలేనోళ్ళని చూసుంటాడు. సో, ఈ హిస్టరీ అంతా తన ఆల్రెడీ ట్రైన్డ్ కాబట్టి ఆళ్ళ మైండ్ సెట్. మనం ఇచ్చిన డాక్యుమెంట్ లోన్ ఇవ్వచ్చా? లేదా? అన్నది అక్కడ ఆయన డెసిషన్ తీసుకొని మనకి లోన్ అనేది ప్రొవైడ్ చేసాడు. ఏమైంది? సో, నేనిప్పుడు జస్ట్ నా ఇన్‌పుట్స్ అన్నీ ఒక అప్లికేషన్‌లో ఇస్తే ఇమ్మీడియేట్ 10-15 సెకండ్స్‌లో లోన్ వస్తదా లేదా అని చెప్పేస్తుంది. సో, ఎట్లా చెప్తుందంటే ఇంటెలిజెన్స్. అప్లికేషన్ అనేది ఇంటెలిజెంట్‌గా వర్క్ అవుతుంది. ఓకే. సో, మనల్ని కూడా అంటూ ఉంటారు చాలామంది. మనం అడిగిన క్వెషన్స్‌కి ఆన్సర్ చెప్పేస్తున్నామంటే వెరీ షార్ప్ ఆర్ ఇంటెలిజెంట్ అంటూ ఉంటారు. దాని అర్థం ఏంటి? అడిగిన క్వెషన్స్‌కి ఆన్సర్ చెప్పేయడం అంటే క్వెషన్‌కి ఆన్సర్ ఎట్లా చెప్తున్నావు నువ్వు? ఆల్రెడీ నీ మైండ్‌ని ఆ టాపిక్స్ మీద ట్రైన్ చేసావు. సో, ట్రైన్ చేసావు కాబట్టి ఆ క్వెషన్‌కి నీకు డేటా అనేది ఉంది కాబట్టి మెమరీలో. సో, వెంటనే దానికి ఆన్సర్ నువ్వు రిప్లై ఇస్తున్నావు కాబట్టి ఇంటెలిజెంట్ అంటున్నారు. సేమ్ థింగ్ లైక్ దిస్. ఓకే. సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే. సో, ఇప్పుడు మనకి డెవలప్‌మెంట్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్లా వర్క్ అవుతుంది? సో, ఏ ప్యాటర్న్‌లో దీన్ని మనం లింక్ అప్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, లైక్ దిస్ ఒక అప్లికేషన్ ఉంది. సో, సమ్ ఫీల్డ్స్ ఏమున్నాయి. ఓకే. సో, నార్మల్‌గా ఏంటి ఈ ఫీల్డ్స్ మనం ఫిల్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ లోనే అనుకోండి. సో, లోన్ అప్లికేషన్ అనుకోండి. సో, లోన్ అంటే ఈ ఫీల్డ్స్ ఫిల్ చేసి మీరు సెండ్ చేశారు. సెండ్ చేసినప్పుడు ఏమవుతుంది మనం డైరెక్ట్‌గా అంటే లాస్ట్ బిఫోర్ వాడకముందు ఏం చేసేవాళ్ళంటే ఈ అప్లికేషన్ మేనేజర్ దగ్గరికి వెళ్ళేది. మేనేజర్. సో, మేనేజర్ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసి ఓకే. వీడు అప్రూవ్డ్ అయితే సో, మనకొక మెసేజ్ పంపించేవారు. లేదంటే ఒక మెయిల్ పంపించేవారు. అప్లికేషన్ ఇట్లా వర్క్ అవ్వట్లేదు. సో, ఎట్లా వర్క్ అవుతుందంటే ఇందుట్లో మేనేజర్‌కి కూడా మనం రిక్వెస్ట్ పంపించట్లేదు. సో, డైరెక్ట్‌గా ఫీల్డ్స్ ఫిల్ చేయగానే వితిన్ 15 సెకండ్‌లో 10-15 సెకండ్స్‌లో మనకొక మెసేజ్ అయితే పాపప్ అయిపోతుంది. యూ ఆర్ ఎలిజిబుల్ ఆర్ యూ ఆర్ నాట్ ఎలిజిబుల్. సో, ఎట్లా అంటే సో, మోడల్స్. దీస్ ఆర్ ద మోడల్స్. ఓకే. వి కెన్ ప్రిపేరింగ్ ఆల్ ద మోడల్స్. ఏంటవి? కట్టినోళ్ళి హిస్టరీ ఒక 10 ఇయర్స్, 5 ఇయర్స్, ఏజ్ ప్యాటర్న్స్, సాలరీ ప్యాటర్న్స్ లేదంటే ప్రాపర్టీ ప్యాటర్న్స్. సో, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు కట్టారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు కట్టలేదు అనేది ఆల్రెడీ మనం ఏం చేస్తున్నాం డేటా అనే దాన్ని మోడల్ ట్రైన్ చేస్తున్నాం. ట్రైన్ చేసి దేనికి అడాప్ట్ చేస్తున్నాం? అప్లికేషన్‌కి అడాప్ట్ చేస్తున్నాం. సో, చేసినప్పుడు ఏమైంది? ఇక్కడ నుంచి ఇన్‌పుట్ రాగానే ఈ మోడల్‌లో ఉన్న డేటాని ఇది అనలైజ్ చేసి ప్రిడిక్ట్ చేసి మనకి మెసేజ్ ఇస్తుంది. మరి ఇది అనలైజ్ అండ్ ప్రిడిక్ట్ చేయడానికి వెరీ ఆహ్, హై క్వాలిటీ ఆఫ్ ఆల్గారిథమ్స్ మనం యూజ్ చేయవలసుంది. ఓకేనా? సో, ఏంటంటే మిషన్ లెర్నింగ్ అని, డీప్ లెర్నింగ్ అని, ఓకే. ఎన్ఎల్‌పి అని. సో, ఇలాగ మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆల్గారిథమ్స్ అనేది మనం స్టడీ చేయవలసి ఉంటది. ఎందుకంటే ఒక ప్రాపర్ వేలో ఒక యాక్యురేట్ ప్రిడిక్షన్ అనేది మనం ఇవ్వాలి కాబట్టి, సో, ఈ ఆల్గారిథమ్స్ మనం యూజ్ చేసి అంటే స్టాటిస్టిక్స్. సో, స్టాక్ డెవలప్‌మెంట్‌లో ఒక ఇండస్ట్రీ ఏం డెవలప్ చేస్తది? ఓకే. సో, అంటే మనం ప్రాజెక్ట్ ఆర్ ప్రొడక్ట్స్ డెవలప్ చేస్తాం. ప్రాజెక్ట్ ఆర్ ప్రొడక్ట్. ఓకే. సో, ఏంటి ప్రాజెక్ట్ అంటే ఏంటి? ప్రొడక్ట్ అంటే ఏంటి? సో, ప్రాజెక్ట్ అంటే, ప్రొడక్ట్ అంటే సేమా? లేదంటే డిఫరెంటా? సో, ఫస్ట్ మన కంపెనీస్ దగ్గరికొచ్చేద్దాం. సో, మనకి ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ కంపెనీస్. ఒకటి
ప్రాజెక్ట్ బేస్డ్ ఉన్నాయి, ప్రొడక్ట్ బేస్డ్ ఉన్నాయి. సో ప్రాజెక్ట్ బేస్డ్ కంపెనీస్ ఏంటి అంటే టీసీఎస్ కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, విప్రో కానీ, ఎల్ఎన్టీ కానీ, అసెన్షియర్. సో ఇవన్నీ కూడా మీకు ప్రాజెక్ట్ బేస్డ్ కంపెనీస్. అంటే ఇవి ఏం చేస్తాయంటే వాళ్ళ క్లయింట్స్ కోసం వేరే కంట్రీస్కి వెళ్ళి అక్కడ ఫైండ్ అవుట్ చేసి అక్కడ నుంచి ప్రాజెక్ట్స్ గ్యాదర్ చేసి ఇక్కడ తీసుకొచ్చి డెవలప్ చేసి మళ్ళీ వాళ్ళకి డెలివరీ చేయడం. సో దీన్ని ప్రాజెక్ట్స్ అంటారు. సో ఇంకా మనం క్లియర్గా అర్థం చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ ఉంది. సో ఎస్బీఐ మనం ఒక ప్రాజెక్ట్ చేయమని అడిగింది. ఏంటంటే వాళ్ళ కస్టమర్స్కి లోన్ అప్లికేషన్ అనేది కావాలని అడిగింది. ఓకే. సో ఇప్పుడు ఎస్బీఐ అకౌంట్స్ ఇండియాలో ఉన్న అందరూ యూస్ చేస్తారా? ఓన్లీ ఎస్బీఐలో కొంత పార్ట్ వరకు యూస్ చేస్తారా అంటే ఖచ్చితంగా కొంతవరకు మాత్రమే యూస్ చేస్తారు. అంటే ఇవి ఎస్బీఐకి స్పెషల్ రిక్వైర్మెంట్. అంటే వాళ్ళ ఏవైతే అప్లికేషన్ మనం డెవలప్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్. దీన్ని ఏమంటారంటే ప్రాజెక్ట్ అంటారు. ప్రాజెక్ట్. అంటే ఈ ఆర్గనైజేషన్ వాళ్ళ కస్టమర్స్ కోసం ఒక స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ మనకిస్తే, దీన్ని మనం డెవలప్ చేసి మళ్ళీ వాళ్ళకి డెలివర్ చేసేదాన్ని ప్రాజెక్ట్ అంటారు. మరి ప్రొడక్ట్ అనేది ఏంటంటే యూనిక్ రిక్వైర్మెంట్స్. మైక్రోసాఫ్ట్ ఎంఎస్ ఆఫీస్ రిలీజ్ సో వాళ్ళు యూనిక్‌గా ఉన్న రిక్వైర్మెంట్స్ ఏవైతే డిమాండ్ ఉన్నాయో వాటిని గ్యాదర్ చేసి ప్రొడక్ట్‌ని బిల్డ్ చేసి అమ్ముతా ఉంటారు. వీటిని ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటారు. వీటిల్లో మనకి ఒరాకిల్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ కానివ్వండి, ఓకే. అమెజాన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. ఓకేనా? సో అలాగే మనం ప్రాజెక్ట్ ఆర్ ప్రొడక్ట్‌ని బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్ బట్టి దీన్ని మనం డెవలప్ చేస్తాం. ఎనీథింగ్. సో మన ప్రాజెక్ట్ అయినా, ప్రొడక్ట్ అయినా ఏది డెవలప్ చేయాలన్నా మనకు తెలియవలసిన లైఫ్ సైకిల్ ఏంటంటే ఎస్‌డిఎల్‌సి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్. ఓకే. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఏంటంటే, ఒక ఎంటైర్ ప్రాజెక్ట్ మనం బిల్డ్ చేయాలంటే ఏమేం ఫేజెస్ ఉంటాయి. ఓకే. సో, ఈ ఫేజెస్ బట్టే మనం ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేస్తాం. అది లెవెల్ 2 నుంచి లెవెల్ 5 కంపెనీస్ ఏ కంపెనీస్ అయినా సరే, ఇట్ మస్ట్ బి ఫాలో ద ఎస్‌డిఎల్‌సి ప్రాసెస్. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్. మీకు ఇంటర్వ్యూలో ఫస్ట్ క్వెషన్ అడిగే క్వెషన్ టెక్నికల్‌గా. డూ యూ నో ద ఎస్‌డిఎల్‌సి ప్రాసెస్ అని. చూడండి. ఎస్‌డిఎల్‌సి అనేది ఏంటంటే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక హౌస్ కన్‌స్ట్రక్ట్ చేయాలంటే ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తూ ఉంటాం. రైట్? సో, మనకు ఫస్ట్ ఒక సైట్ కావాలి. ఆ సైట్‌లో డాక్యుమెంట్ ఉండాలి. ఆ డాక్యుమెంట్ తీసుకెళ్ళి ఒక ఇంజినీర్ దగ్గరికి వెళ్ళాలి. ఇంజినీర్ ఏం చేస్తాడు? దానికి డిజైన్ ప్లాన్ అనేది మనకి డ్రా చేస్తాడు. ఆ ప్లాన్ బేస్ చేసుకొని కన్‌స్ట్రక్షన్ అనేది మనం స్టార్ట్ చేస్తాం. అంటే బేస్‌మెంట్స్ ఎయాలి. నెక్స్టు స్లాబ్ వేయాలి. చుట్టూ వాల్స్ కట్టాలి. సో, నెక్స్ట్ ఫర్దర్. సో, అలాగే మనం ఒక ప్రాజెక్ట్ మనం డెవలప్ చేయాలంటే బేస్డ్ ఆన్ ఎస్‌డిఎల్‌సిలో స్టెప్స్ వైస్ ఉంటది. సో, ఫస్ట్ స్టెప్ ఏంటంటే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ రిక్వైర్మెంట్ అనాలిసిస్. ఇట్స్ స్పెషల్ టీమ్ ఉంటది దట్ ఈస్ కాల్డ్ ద బీఏ బిజినెస్ అనలిస్ట్ టీమ్ అంటారు. ఓకే. సో, ఈ బిజినెస్ అనలిస్ట్ టీమ్‌లో అన్ని డిపార్ట్మెంట్ హై అథారిటీస్ ఉంటారు. సో, మేనేజర్స్, డెవలప్మెంట్ టీమ్‌లో మేనేజర్స్, టెస్టింగ్ టీమ్‌లో మేనేజర్స్. సో, వీళ్ళందరూ కూడా ఒక టీమ్‌గా ఫార్మ్ అయ్యి క్లయింట్ రాగానే కూర్చొని ఆయన చెప్తున్న ఆ డిస్కషన్ అనేది వీళ్ళందరూ రాయడం మొదలుపెడతారు. సో, దీన్నేమంటారంటే యూజర్ స్టోరీస్ అంటారు. ఓకే. సో, ఆయన రాసింది ఆయన చెప్పింది వీళ్ళందరూ కూర్చొని ఏం చేస్తారు? బిల్డ్ చేస్తారు. సో, ఈ బిల్డ్ చేసిన ఈ డాక్యుమెంట్ నేమ్ ఏమంటారంటే సీఆర్ఎస్ ఆర్ యూఆర్ఎస్ అని పిలుస్తారు. సీఆర్ఎస్ ఆర్ యూఆర్ఎస్. ఆహ్, కస్టమర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ ఆర్ యూజర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అంటారు. ఓకేనా? రైట్. సో, ఇప్పుడు ఈ డాక్యుమెంట్ చూసి మనం డెవలప్ చేసేయలేం. ఎందుకంటే మనకి ల్యాండ్ కొన్నప్పుడు ఒక డాక్యుమెంట్ ఇస్తారు. అంటే సౌత్‌లో ఎవరున్నారు? నార్త్‌లో ఎవరున్నారు? ఈస్ట్‌లో ఎవరున్నారు? వెస్ట్‌లో, నార్త్, ఈస్ట్ ఇవన్నీ గూడా. దీన్ని యూజ్ చేసి మనం బిల్డింగ్ కట్టేస్తాం అంటే కట్టలేం. సో, ఈ డాక్యుమెంట్ తీసుకెళ్ళి ఏం చేస్తాం మనం? ఇంజినీర్‌కిస్తాం. ఇంజినీర్ ఏం చేస్తాడు? టెక్నికల్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు. రైట్? సో, ఇక్కడ కూడా మనకి సీఆర్ఎస్, యూఆర్ఎస్‌లో స్టోరీ ఉంటది. అంటే ఈయన బిజినెస్ ఏం చేస్తున్నాడో సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటది. ఓకే. సో, ఏ ప్రొడక్ట్స్ ఆయన అమ్ముతున్నాడు, ప్రొడక్ట్స్ డిస్కౌంట్స్ ఎట్లా ఉంటది, ఎన్ని టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, సర్వీస్ ఏం ప్రొవైడ్ చేస్తున్నాడు, కస్టమర్స్ నుంచి ఈయన ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు. ఇదంతా కూడా మనకి డాక్యుమెంటేషన్‌లో ఉంటది. ఈ డాక్యుమెంట్‌ని ఏమంటారంటే సీఆర్ఎస్ ఆర్ యూఆర్ఎస్ అంటారు. కస్టమర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అండ్ యూజర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. దీన్ని నెక్స్ట్ ఫేజ్‌కి తీసుకొస్తారు. సో, ఈ ఫేజ్‌ని ఏమంటారంటే డిజైన్ ఫేజ్ అంటారు. సో, దీన్ని డిజైన్ ఫేజ్ అంటారు. సో, దీనికి ఇన్‌పుట్ ఏమవుతున్నాయంటే సీఆర్ఎస్ ఆర్ యూఆర్ఎస్ అవుతాయి. సీఆర్ఎస్ ఆర్ యూఆర్ఎస్. సో, ఈ డిజైన్ ఫేజ్‌లో మనకి 2 లెవెల్స్ ఆఫ్ డిజైన్ చేస్తారు. ఒకటి హెచ్ఎల్‌డి, 2 ఎల్ఎల్‌డి. సో, హై లెవెల్ డిజైన్ అండ్ లో లెవెల్ డిజైన్. సింపుల్ హై లెవెల్ డిజైన్ అంటే స్నాప్‌షాట్ అనమాట.
అంటే ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్‌ని మనం ఈ డాక్యుమెంట్స్‌లో చూపించడాన్ని హై లెవెల్ డిజైన్ అంటారు. సో, దీన్ని యూఎంఎల్ డయాగ్రామ్స్‌లో మనం టెక్నికల్ డాక్యుమెంట్స్‌ని ప్రిపేర్ చేస్తాము. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్‌కార్ట్ తీసుకున్నారనుకోండి. సో, ఫ్లిప్‌కార్ట్‌లో మనం ఫస్ట్ సైన్ అప్ అవుతాం. తర్వాత లాగిన్ అవుతాం. ప్రొడక్ట్ చూస్ చేస్తాం. దెన్ కార్ట్‌కి పంపిస్తాం. పేమెంట్ గేట్‌వేస్ తర్వాత లాగౌట్. సో, ఇది ఎంటైర్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని మనం చెప్పడాన్ని హెచ్ఎల్‌డి డాక్యుమెంట్ అంటారు. హై లెవెల్ డాక్యుమెంట్. సో, నెక్స్ట్ వచ్చేసి లో లెవెల్ డాక్యుమెంట్. సో, లో లెవెల్ డాక్యుమెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ ఇన్ డెప్త్ ఉంటది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ అప్ క్రియేట్ చేయాలి. సైన్ అప్ ఫార్మ్ క్రియేట్ చేయాలి. సో, యూజర్ నేమ్ డేటా ఏం తీసుకోవాలి? ఫస్ట్ నేమా? లాస్ట్ నేమా? ఆధార్ నంబరా? పాన్ నంబరా? ఫోన్ నంబరా? ఈమెయిలా? అడ్రెస్సా? పిన్ కోడ్సా? డిస్ట్రిక్ట్స్, స్టేట్స్ ఏ కేటగిరీస్ మనం ఇందుట్లో ఇన్వాల్వ్ చేయాలనేది ఇన్ డెప్త్ మాడ్యూల్ ఇక్కడ మనకి డిజైన్ చేస్తారు. అలాగే సైన్ అప్ ఫీల్డ్స్ ఏముండాలి? ప్రొడక్ట్ డిస్‌ప్లే ఎట్లా ఉండాలి? కార్ట్ పేజ్ ఎట్లా ఉండాలి? పేమెంట్ గేట్‌వే పేజ్ ఎట్లా ఉండాలి? డెలివరీ ప్రాసెస్ ఎట్లా ఉంటది? ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్స్ అనమాట. సో, ఈ మాడ్యూల్స్‌ని ఇన్ డెప్త్‌గా లో లెవెల్‌లో డిజైన్ చేస్తారు. ఈ డాక్యుమెంట్ నేమ్ వచ్చేసి ఎఫ్ఆర్ఎస్ అంటారు. ఫంక్షనల్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. సో, దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. యాస్ ఎ టెస్టర్ అయినా, యాస్ ఎ డెవలపర్ అయినా సో, మనకిచ్చే డాక్యుమెంట్ ఏంటంటే ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్ అనమాట. ఫంక్షనల్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. సో, దీంట్లో టెక్నికల్ డిజైన్ ఉంటాయి. సో, ఈ టెక్నికల్ డిజైన్ బేస్ చేసుకొని మనం డెవలప్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో, నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి డెవలప్‌మెంట్. సో, నెక్స్ట్ స్పేస్ డెవలప్‌మెంట్. ఈ డెవలప్‌మెంట్‌లో ఎనీ టెక్నాలజీస్ యూజ్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ బట్టి. సో, పీహెచ్‌పీ వాడొచ్చు, జావా వాడొచ్చు, పైథాన్ వాడొచ్చు, డాట్ నెట్ వాడొచ్చు, ఆర్ వాడొచ్చు, ఎనీథింగ్. సో, ఓకే. సో, మనకొచ్చిన రిక్వైర్మెంట్ అండ్ బడ్జెట్ బేస్ చేసుకొని ఏ టెక్నాలజీస్ ఎంతవరకు యూజ్ చేయాలన్నది సో, వీళ్ళు డిసైడ్ చేస్తారు ఆల్రెడీ. ఓకే. దాన్ని బేస్ చేసుకొని దాని హైరింగ్ ప్రాసెస్ జరుగుతది. సో, ప్రాజెక్ట్ అది ఇనిషియేట్ అవుతుంది. సో, నెక్స్ట్ వి కెన్ స్టార్ట్ ద డెవలప్‌మెంట్ అనమాట. సో, డెవలప్‌మెంట్ టీమ్ ఏం చేస్తదంటే మాడ్యూల్స్ మీద డెవలప్ చేయడం స్టార్ట్ చేస్తది. వన్స్ ఒక మాడ్యూల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీళ్ళు టెస్టింగ్ టీమ్‌కి దాన్ని మూవ్ చేస్తారు. టెస్టింగ్ డిపార్ట్మెంట్‌కి మూవ్ చేస్తారు. సో, టెస్టింగ్ ఏం చేస్తారు? దాని యొక్క ఫంక్షనాలిటీ ఎలా పనిచేస్తుందని చెక్ చేస్తారు. బట్ డెవలపర్ కూడా టెస్ట్ చేస్తారు కదా! అంటే టెస్ట్ చేస్తారు. వాళ్ళు చేసేది వైట్ బాక్స్ టెస్టింగ్ అంటారు. అంటే వాళ్ళు రాసిన ఫ్యూ లైన్స్ ఏవైతే ఉన్నాయో వర్కౌట్ అవుతుందో లేదని చెక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ పేజ్ చేశారనుకోండి. లాగిన్ మాడ్యూల్ డెవలప్ చేశారు. సో, సింపుల్‌గా వాళ్ళు ఏం చేస్తారు? ఇఫ్ యూజర్ నేమ్ ఈక్వల్ టు ఏబీసీ అని రాశారు శాంపుల్. నెక్స్ట్ అండ్ పాస్వర్డ్ ఈక్వల్ టు 1, 2, 3 అని రాశారు. 1, 2, 3. సో, యూజర్ నుంచి వచ్చిన ఇన్‌పుట్స్ ఈ రెండిట్లో మ్యాచ్ అయితే మనకి లాగిన్ పేజ్, హోమ్ పేజ్‌కి వెళ్ళాలి. లేదంటే ఎల్స్ కేస్ ఒక మెసేజ్ అయితే చూపించాలని ఒక ఇఫ్ స్టేట్మెంట్ రాశారు. ఇఫ్ బ్లాక్ రాశారు. సో, ఇది ప్రాపర్‌గా వర్క్ అవుతుందో లేదని చెక్ చేసేదాన్ని వైట్ బాక్స్ టెస్టింగ్ అంటారు. మరి టెస్టింగ్ టీమ్ ఏం చెక్ చేస్తదంటే, దాని యొక్క ఫంక్షనాలిటీ చెక్ చేస్తది. దాని యొక్క ఫంక్షనాలిటీ చెక్ చేస్తది. అంటే ఇది. ఇది ఏం చెక్ చేస్తారంటే, ఇది ఆల్రెడీ డేటా మనకి క్లయింట్ కొన్ని ఇన్‌పుట్స్ ఇస్తాడు. నాకు కస్టమర్స్‌కి యూజర్ ఎట్లా ఉండాలంటే, ఫస్ట్ క్యారెక్టర్ మస్ట్ బి ఆల్ఫాబెట్ ఉండాలి. తర్వాత ఆడు ఎనీ నంబర్ యూజ్ చేయొచ్చు. లాస్ట్‌లో ఒక స్పెషల్ సింబల్ కంపల్సరీ అని చెప్పాడు. ఇప్పుడు టెస్టర్ ఏం చేస్తాడు ఇన్పుట్స్ ఇచ్చి చెక్ చేస్తాడు. సో, ఫస్ట్ 1, 2, 3 పెట్టాడు. ఓపెన్ అయిపోయిందనుకోండి బగ్ ఉన్నట్టు. ఓకే. లేదు ఓపెన్ కాలేదనుకోండి టెస్ట్ కేస్ పాస్ అయినట్టు. ఓకే. లేదు ఫస్ట్ ఆల్ఫాబెట్స్ పెట్టాడు. తర్వాత ఒక సింబల్ పెట్టాడు. ఇలాగ డిఫరెంట్ టెస్ట్ కేసెస్ కండక్ట్ చేస్తారు. అంటే డెవలపర్స్ ఏదైతే మాడ్యూల్‌ని డెవలప్ చేశారో టెస్టింగ్ టీమ్ ఏం చేస్తదంటే ఫంక్షనాలిటీని బిల్డ్ చేసి టెస్ట్ చేస్తది. సో, అంటే డెవలపర్ ప్రాపర్‌గా క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మాడ్యూల్ అనేది డెవలప్ అయిందా లేదా అనేది వీళ్ళు ఫైండ్ ఔట్ చేస్తారు. సో, దీంట్లో మనకి 97% టెస్ట్ కేసెస్ క్వాలిఫై అయితే సో, దీన్ని మనం నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళ్ళొచ్చు. దాన్ని డిప్లాయ్‌మెంట్ అంటారు. ఆర్ ఇన్‌స్టాల్ అని కూడా అంటారు. డిప్లోమెంట్ ఆర్ ఇన్‌స్టాల్. సో, దీనికి ఎవరు చేస్తారంటే డెవాప్స్ బేసిక్స్ యూజ్ చేసి చేస్తాం. సో, డెవాప్స్ టీమ్ ఉంటది. ఈ డెవాప్స్ టీమ్ ఏం చేస్తదంటే డిప్లోమెంట్ ప్రాసెస్ అనేది చేస్తది. అంత ఫైనల్‌గా మనకి లాస్ట్ స్టేజ్ ఉన్నదేంటంటే మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ స్టేజ్. ఓకే. సో, ఈ ప్రాజెక్ట్‌లో ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో సో, వీళ్ళందరిని టీమ్ చేసి సో, నెక్స్ట్ ఫర్దర్‌గా ప్రాజెక్ట్ యొక్క ఫీచర్స్‌ని యాడ్ చేయడం గానీ, దాన్ని రిమూవ్ చేయడం గానీ, డిలీట్ చేయడం గానీ, మోడిఫై చేయడం గానీ సో, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ లాస్ట్ స్టేజ్‌లో అనేది మనకి జరుగుతా ఉంటది. ఓకేనా? రైట్. సో, దీన్ని ఎస్‌డిఎల్‌సి ప్రాసెస్ అంటారు. క్లియరా? రైట్. అంటే మోడల్ వ్యూ కంట్రోలర్. ఓకే. సో, ఈ మోడల్ వ్యూ కంట్రోల్‌లో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి వ్యూ లేయర్ అంటారు దీన్ని. అండ్ సి వచ్చేసి కంట్రోలర్. అండ్ ఎం వచ్చేసి మోడల్. మోడల్ లేయర్.
ఓకే. సో, ఇలా మనకి 3 ఫేజెస్ ఉంటాయి. సో, ఈ 3 ఫేజెస్‌లో మనం ఏం చేయొచ్చు అంటే, ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ ఏం చేస్తాడో వర్క్ ఫ్లో అనేది తెలుసుకోవచ్చు. ఓకే. సో, వ్యూ అంటే యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. అంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ చేస్తారు దీన్ని. యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏమీ కాదు. ఎవ్రీడే మీరు కామర్స్ అప్లికేషన్స్ ఓపెన్ చేస్తే మీకు కనిపించే ఇమేజెస్ గానీ, బటన్స్ గానీ, టెక్స్ట్ గానీ, ప్రైస్ డీటెయిల్స్ గానీ, డిస్క్రిప్షన్స్ గానీ, సో, ఇవన్నీ కూడా మనం యూజర్ ఇంటర్ఫేసెస్ ద్వారా చేయవలసి ఉంటాయి. సో, దీంట్లో మనం నేర్చుకోవాల్సింది హెచ్‌టిఎంఎల్ అండ్ సీఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్స్. ఈ 3 కూడా యూజర్ ఇంటర్ఫేసెస్ బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటారు. సో, వీటిలో ఎలా పనిచేస్తదంటే హెచ్‌టిఎంఎల్ అనేది ఒక స్కెలిటన్ టైప్ అనమాట. సో, సీఎస్ఎస్ అనేది ఆ స్కెలిటన్స్‌కి మనం డ్రెస్ చేయడం అంటే డెకరేట్ చేయడం. సో, జావా స్క్రిప్ట్ అనేది యాక్షన్స్ ప్రొవైడ్ చేయడం. సో, ఇవన్నీ ఈ 3 లాంగ్వేజ్ కూడా కంబైన్డ్ అయ్యి ఉంటాయి. వీటిని బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి బూట్ స్ట్రాప్. సో, నెక్స్ట్ బూట్ స్ట్రాప్ అండ్ నెక్స్ట్ వచ్చేసి జేక్వెరీ. ఓకే. సో, బూట్‌స్ట్రాప్ అండ్ జేక్వెరీస్ ఏంటంటే జావా స్క్రిప్ట్ యొక్క లైబ్రరీస్. సో, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, సో, ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ కాంపోనెంట్స్ అండ్ ప్రీ డిఫైన్డ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో, మనం వెరీ స్క్రాచ్ నుంచి ఏం బిల్డ్ చేయవసరం లేదు. లైబ్రరీస్‌ని మన ప్రాజెక్ట్‌లోకి అడాప్ట్ చేసుకోగలిగితే, సో, ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ కూడా మనం ఈజీగా యుటిలైజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బటన్ క్రియేట్ చేయాలనుకోండి, హెచ్‌టిఎంఎల్‌లో ట్యాగ్ వేయాలి, సీఎస్ఎస్‌లో దానికి ప్రాపర్టీస్ అన్ని డిజైన్ చేయవలసి ఉంటది. సో, అలా కాకుండా బూట్ స్ట్రాప్ యూజ్ చేసాం అనుకోండి. సో, ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ బటన్ ఉంటది. సో, దాని క్లాస్‌ని మనం దాంట్లో కాల్ చేసుకుంటే, సో, ఆటోమేటిక్‌గా దాని యొక్క ఫంక్షనాలిటీ అనేది మన ప్రాజెక్ట్‌లో ఈజీగా చూడొచ్చు. సో, దీనివల్ల ఏమవుతుందంటే కామన్ కోడ్స్ అండ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది తగ్గుతుంది. సో, మనకి కోడ్ ఎప్పుడైతే లైన్స్ ఆఫ్ కోడ్ తగ్గిందో ఆహ్, ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది ఫాస్ట్‌గా ఉంటదనమాట. సో, లైబ్రరీ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్. సో, నెక్స్ట్ వచ్చేసి ఫ్రేమ్‌వర్క్స్. సో, ఫ్రేమ్‌వర్క్స్ వచ్చేసి రియాక్ట్ జేఎస్ అండ్ యాంగులర్ జేఎస్. రియాక్ట్ అండ్ యాంగులర్ జేఎస్. ఈ ఫ్రేమ్‌వర్క్స్ ఏంటంటే, ఏదైతే మన ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలనుకుంటున్నామో, దానికి సంబంధించిన ఎన్విరాన్మెంట్ ప్లాట్‌ఫార్మ్ అంతా ఇవి సెటప్ చేస్తాయి. ఓకే. సో, మనం అక్కడికి వెళ్లి ఒక లైబ్రరీ, ఇక్కడ తీసుకొచ్చి ఒక ప్యాకేజ్, అక్కడ తీసుకెళ్ళి ఒక లైబ్రరీ, ఇవన్నీ కూడా మనం బేసిక్స్ యూజ్ చేస్తే గ్యాదర్ చేసి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాల్సి ఉంటది. బట్ అదే మనం రియాక్ట్ జేఎస్ ఆర్ యాంగులర్ జేఎస్ యూజ్ చేసామనుకోండి. సో, ఆల్రెడీ ఇవి ఏం చేస్తాయి, మనం ఏదైతే ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలనుకుంటున్నామో, దానికి సంబంధించిన లైబ్రరీస్ కానివ్వండి, ప్యాకేజెస్ గాని ప్రిపేర్ చేసి, డైరెక్ట్‌గా మన యొక్క రిక్వైర్మెంట్స్‌ని బేస్ చేసుకొని మనం టైమ్ వేస్ట్ చేయకుండా ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ద యూజింగ్ ఆఫ్ రియాక్ట్ జేఎస్ అండ్ యాంగులర్ జేఎస్. ఓకేనా? రైట్. ఇంకా కమింగ్ టు కంట్రోలర్ ఏంటంటే బ్యాక్ ఎండ్ అనమాట. సో, ఇది ఖచ్చితంగా మన బిజినెస్ లాజిక్స్ బిల్డ్ చేయడానికి అంటే డేటాని కంట్రోల్ చేయడానికి యూజ్ చేసే యూనిట్ అనమాట. సో, దీంట్లో మనం పీహెచ్‌పీ యూజ్ చేయొచ్చు, సి ప్లస్ ప్లస్ వాడొచ్చు, సి షార్ప్ యూజ్ చేయొచ్చు. జావా యూజ్ చేస్తారు. పైథాన్ యూజ్ చేస్తారు. ఆర్ యూజ్ చే ఓకే. సో, ఏంటి ప్రోగ్రామింగ్స్ అన్నీ ఇప్పుడు నేర్చుకోవాలా అంటే, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ దేని మీద బిల్డ్ అయ్యి ఉంటాయంటే, ఊప్స్ కాన్సెప్ట్స్ మీద బిల్డ్ అయ్యి ఉంటది. సో, మీరు ఊప్స్ కాన్సెప్ట్స్‌లో స్ట్రాంగ్ అయితే ఎనీ ప్లాట్‌ఫార్మ్ మీద మీరు బిల్డ్ చేయగలుగుతారు. ఓకే. జస్ట్ మీరు సింటాక్స్ నేర్చుకుంటే సరిపోద్ది. కాన్సెప్ట్స్ ఒకసారి మీరు స్ట్రాంగ్ అయిపోతే, మీరు పీహెచ్‌పీలో చేయగలుగుతారు. సి షార్ప్, జావా, పైథాన్, ఆర్, జావాస్క్రిప్ట్, నోడ్ జేఎస్ ఎందుట్లో అయినా మీరు ప్రోగ్రామ్స్‌ని రాయగలుగుతారు. ఓకే. జస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఆ ప్రోగ్రామ్ యొక్క సింటాక్స్ ఎట్లా ఉంటదనేది ఒక్కసారి చూసుకుంటే, సో, సేమ్ కాన్సెప్ట్స్ అన్ని ప్రోగ్రామింగ్‌లో కామన్‌గా ఉంటాయి. సో, వన్స్ ఇక్కడ మనకు స్ట్రాంగ్ అవ్వాల్సింది ఎనీ లాంగ్వేజ్ గాదు, ప్రోగ్రామింగ్. ఓకే. అందుకే దాన్ని పీఎల్ అంటారు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో, దీని మీద కాన్సంట్రేట్ చేయకండి. దీని మీద కాన్సంట్రేట్ చేయండి. సో, ప్రోగ్రామ్‌లో కాన్సెప్ట్స్ ఉంటాయి. ఐడెంటిఫైయర్ అంటే ఏంటి? డేటా టైప్స్ అంటే ఏంటి? లిటరల్స్ అంటే ఏంటి? వేరియబుల్స్ అంటే ఏంటి? ఫంక్షన్స్ అంటే ఏంటి? ఆపరేటర్స్ అంటే ఏంటి? క్లాస్, ఆబ్జెక్ట్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, మల్టీ థ్రెడింగ్, అబ్స్ట్రాక్ట్, ఇన్హెరిటెడ్, ఇంటర్ఫేసెస్ ఇలా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఊప్స్ కాన్సెప్ట్స్. సో, వాటిల్లో మీరు స్ట్రాంగ్ అయితే మీరు అది సి ప్లస్ ప్లస్‌లో బిల్డ్ చేయొచ్చు. జావాలో బిల్డ్ చేయొచ్చు. పైథాన్‌లో బిల్డ్ చేయొచ్చు. ఎనీ లాంగ్వేజ్‌లో మీరు చాలా క్లియర్‌గా మీరు దాన్ని బిల్డ్ చేయవచ్చు. ఓకేనా? నెక్స్ట్ మోడల్ క్లాసెస్ ఏంటంటే సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు మనం ఫ్రంట్ ఎండ్ యూజర్ ఇంటర్ఫేస్ చూసాం. తర్వాత బిజినెస్ లాజిక్స్ ఎలా బిల్డ్ చేయాలనేది కంట్రోల్ స్టేట్మెంట్స్ చూసాం కదా! రైట్. ఇప్పుడు మనం ఒక పర్మనెంట్‌గా డేటాని మనం స్టోర్ చేయాలంటే డేటాబేస్ అనేది కనెక్టివిటీ కావాలి. ఓకే. సో, దానికి మోడల్ క్లాసెస్ బిల్డ్ చేసి డేటాబేస్‌ని మనం ఏం చేయొచ్చు? కనెక్ట్ చేయొచ్చు. ఓకే. సో, దానికోసం మోడల్ క్లాసెస్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే. మరి ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ విత్ ఏఐ అవ్వాలంటే, మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఏమేమి నేర్చుకోవాలంటే, ఫస్ట్ యూజర్ ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేయడం నేర్చుకోవాలి.
సో యూజ్ ఇంటర్ఫేసెస్లో ఫస్ట్ మీ టార్గెట్ ఏంటంటే HTML, CSS, జావా స్క్రిప్ట్ స్ట్రాంగ్ కావాలి. దీంతో ఒక స్మాల్ ప్రాజెక్ట్స్ అండ్ జావా స్క్రిప్ట్ యాప్స్ డెవలప్ చేయాలి. బూట్ స్ట్రాప్ అండ్ జేక్వెరీ అయిపోయిన తర్వాత ఒక రెస్పాన్సివ్ వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తారు. అండ్ రియాక్ట్ జేఎస్ నేర్చుకుంటే బేసిక్స్ సరిపోతుంది. సో దీన్ని యూస్ చేసి మనం ఏంటంటే బ్యాక్ ఎండ్లో సో పైథాన్ అండ్ జావా పాపులర్ కాబట్టి సో దీని మీద మనం ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో పైథాన్లో స్ట్రాంగ్ అయిన తర్వాత డీజాంగో అనే ఫ్రేమ్వర్క్ నేర్చుకుంటారు. దీన్ని రియాక్ట్తో ఇంటిగ్రేట్ చేస్తారు. ఓకే. ఇప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ బ్యాక్ ఎండ్ ఇంటిగ్రేట్ చేసాం. మరి డేటాబేస్ కావాలి కదా! సో దీంట్లో మీరు ఎస్‌క్యూఎల్ స్ట్రాంగ్ కావాలి. సో ఎస్‌క్యూఎల్ ఎందుకు స్ట్రెస్ చేసి స్ట్రాంగ్ కావాలంటే సో దీనికి మనం ఏఐ అనే దాన్ని అడాప్ట్ చేయాలి. సో నెక్స్ట్ నేను ఏఐని ఎలా అడాప్ట్ చేయాలని చెప్తాను. సో ఇది ఫ్లో అనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే యూజర్ ఇంటర్ఫేస్ నుండి వచ్చే డేటాని ఫస్ట్ కంట్రోల్ యూనిట్ తీసుకొచ్చి కంట్రోల్ నుంచి ఏ డేటాబేస్‌లో స్టోర్ చేయాలనేది మోడల్ క్లాస్ ద్వారా ఆ డేటాబేస్‌లో స్టోర్ చేస్తాం. అలాగే రివర్స్ ఆర్డర్. డేటాబేస్ నుంచి డేటాబేస్ నుంచి డేటాని ఇక్కడ వ్యూలో చూపించాలంటే కంట్రోల్ యూనిట్ తీసుకొచ్చి కంట్రోల్ యూనిట్ నుంచి మళ్ళీ వ్యూ ప్లాట్‌ఫామ్‌లో అంటే యూజ్ ఇంటర్ఫేస్‌లో చూపించాలి. అంటే రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్. సో ఈ రెండిట్లకి కంట్రోల్ చేసేది ఎవరంటే కంట్రోల్ యూనిట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిర్యానీ అమ్ముతున్నాను. ఓకే. సో బిర్యానీ కాస్ట్ వచ్చేసి రూ. 1000 ఓకే. సో నెక్స్ట్ ఫెస్టివల్ వస్తుంది. ఈ రూ. 1000 కాకుండా దీని మీద 40% డిస్కౌంట్ ఇవ్వాలనుకుంటున్నా. సో మనం యాక్చువల్‌గా పర్మనెంట్‌గా డేటాని ఇక్కడ మనం ఏం చేసాం టేబుల్‌లో స్టోర్ చేసేసాం. బట్ ఇప్పటి వరకు ఈ బిర్యానీ ఇక్కడ ఎంత చూపిస్తున్నాం మనం? రూ. 1000 చూపిస్తున్నాం. ఇప్పుడు ఫెస్టివల్‌కి దీన్ని ఎంత చూపించాలి? 600 మాత్రమే చూపించాలి. ఇక్కడ చూపించాలి కాదని డేటాబేస్‌లో డేటాని తీసేయకూడదు. ఏం చేయాలి? ఈ డేటాబేస్‌లో వాల్యూని కంట్రోల్ యూనిట్‌కి తీసుకొచ్చి అంటే ఇక్కడ తీసుకొచ్చి 1000 ఇంటూ 60 40/100 ఇక్కడ బిజినెస్ లాజిక్ బిల్డ్ చేయాలి. వచ్చిన ఈ వాల్యూని ఇక్కడ ప్రెజెంట్ చేయాలి. ఎప్పటి వరకు? వీడు ఆఫర్ ఉంచినంత వరకు. ఆఫర్ తీసేస్తే మళ్ళీ మనకి రూ. 1000 కనిపించాలి. ఇలాంటి బిజినెస్ లాజిక్స్ అన్నీ కూడా ఈ కంట్రోల్ యూనిట్‌లో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి అంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ కానివ్వండి, కండిషనల్ స్టేట్మెంట్స్ కానివ్వండి, అసైన్‌మెంట్ స్టేట్మెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ స్టేట్మెంట్స్ అన్నీ యూజ్ చేసి మనం ఏం చేస్తాం? ఇక్కడ బిజినెస్ లాజిక్స్ అనే వాటిని మనం బిల్డ్ చేస్తాం. క్లియరా? రైట్. ఒక పర్మనెంట్ డేటాని మనం ఇక్కడ ఎస్‌క్యూఎల్‌లో యూజ్ చేసి డేటాబేస్‌లో ఏం చేస్తాము? స్టోర్ చేస్తాం. ఓకే. సో ఇది కామన్‌గా ఎండ్ టు ఎండ్ జరిగే ఒక ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ జరిగే అప్లికేషన్. వీడియో చూసారు కదా, ఫుల్ స్టాక్ డెవలపర్ విత్ ఏఐ. సో ఈ కోర్స్ మీరు ఫుల్ కోర్స్ జాయిన్ అవ్వాలంటే అనురాగ్ ఐటీ సొల్యూషన్స్ కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ నెంబర్ 7396610166. సో ఇలాంటి మోర్ ఎఫెక్టివ్ డెమోస్ కోసం అనురాగ్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.